బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో 129వ సావిత్రిబాయి పులే వర్ధంతి కార్యక్రమం జ్యోతి బాపులే మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వరాల జ్యోతి నరేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడూరి పరశురాం గౌడ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆడపిల్లల చదువు కోసం పాటుపడిన మహిళా చైతన్యమూర్తి, సమాజంలో రుగ్మతలను రూపమాపడానికి విశేష కృషి చేసిన సామాజికరాలు, స్త్రీల విద్యాభివృద్ధికి హక్కుల కోసం కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి, రచయిత్రి. ఆమె జయంతిని వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, ఈ జ్యోతి బాపులే మైదానంలో ఆది దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేసి వచ్చే జయంతి వర్ధంతిలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి వాయిల రాజ్ కుమార్, బీసీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షులు బియ్యని తిరుపతి, బీసీ యువజన సంఘం పట్టణ అధ్యక్షులు కాసరాజు, వరాల నరేందర్ తో పాటు బీసీ సంక్షేమ అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు. నేడు సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి సందర్భంగా జ్యోతిబా పూలే మైదానంలో ఆమె వర్ధంతిని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాము. ఆమె తొలి మహిళ అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి. ఆమె అడుగుజాడల్లో నిలవాలని